వేలం పాట పాడినట్టుగా డబుల్ యాక్షన్ పాటలు పాడి పాడుతున్నారు. నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా 4000 4 ఇస్తా ఇస్తా అని. అంటున్నారు. గెలిచిన తర్వాత ఏమంటున్నారు? గవర్నమెంట్ అప్పుల్లో ఉంది. ఈ పథకాలన్నీ కొనసాగించడం కష్టమైతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే గాని, పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్‌లోనే గాని గెలిచిన తర్వాత మన దగ్గర రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు అప్పులలో ఉంది. ఈ ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే టైం పడతదంట. అంటే అంతకుముందు నీకు 6 గ్యారంటీలు అమలు చేయాలనే విషయం తెలవదా? తెలవందే నువ్వు అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటా పోయినావా? గెలిచిన తర్వాత ఈ హామీలు ఇప్పుడు సాధ్యం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పడం ఎందుకు? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడే ఈ విషయం తెలవదా? ఇప్పుడే కాదు పక్క రాష్ట్రం చంద్రబాబు అయినా సరే, వాళ్ళు మన తెలుగోళ్ళు కాబట్టి చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అయినా సరే, గెలిచిన తర్వాత ఈ హామీలు ఇప్పుడు సాధ్యం కాదు, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా! ఫస్టే నీకు ఒక ప్రణాళిక అనేది ఉంటది కదా! రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఏం చేస్తున్నాము, ఎంత మిత్తి కడుతున్నామో అదే తెలుస్తది కదా! వేలం పాట పాడినట్టుగా డబుల్ యాక్షన్ పాటలు పాడి పాడుతున్నారు. నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా 4000 4 ఇస్తా ఇస్తా అని. అంటున్నారు. గెలిచిన తర్వాత ఏమంటున్నారు? గవర్నమెంట్ అప్పుల్లో ఉంది. ఈ పథకాలన్నీ కొనసాగించడం కష్టమైతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే గాని, పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్‌లోనే గాని గెలిచిన తర్వాత మన దగ్గర రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు అప్పులలో ఉంది. ఈ ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే టైం పడతదంట. అంటే అంతకుముందు నీకు 6 గ్యారంటీలు అమలు చేయాలనే విషయం తెలవదా? తెలవందే నువ్వు అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటా పోయినావా? గెలిచిన తర్వాత ఈ హామీలు ఇప్పుడు సాధ్యం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పడం ఎందుకు? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడే ఈ విషయం తెలవదా? ఇప్పుడే కాదు పక్క రాష్ట్రం చంద్రబాబు అయినా సరే, వాళ్ళు మన తెలుగోళ్ళు కాబట్టి చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అయినా సరే, గెలిచిన తర్వాత ఈ హామీలు ఇప్పుడు సాధ్యం కాదు, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా! ఫస్టే నీకు ఒక ప్రణాళిక అనేది ఉంటది కదా! రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఏం చేస్తున్నాము, ఎంత మిత్తి కడుతున్నామో అదే తెలుస్తది కదా!